ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం కీర్తనలు 9వ అధ్యాయం 18వ వచనం. నీ కృప నన్ను బలపరచుచున్నది. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతుంది. మన బలహీనతలో దేవుని కృప మనకు బలం ఇస్తుంది. మన బలహీనతలు మన జీవితంలో చాలా సార్లు మనం బలహీనంగా అనిపిస్తుంది. మనసు బలహీనంగా ఉంటుంది, శరీరం అలసిపోతుంది, ఆత్మ దిగులుగా ఉంటుంది. కాని ఈ వాక్యం చెబుతోంది, దేవుని కృప మనకు బలం ఇస్తుంది. దేవుని కృప అంటే ఏమిటి? కృప అంటే మనము అర్హులు కాకపోయినా దేవుడు మనపై చూపే ప్రేమ. మన తప్పులు ఉన్నా దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన కృప మన జీవితాన్ని నిలబెడుతుంది. కృప మనల్ని నిలబెడుతుంది. మనము పడిపోవచ్చు, కాని దేవుని కృప మనల్ని లేపుతుంది. మీరు ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు మిమ్మల్ని బలపరచగలడు. దేవునిపై ఆధారపడండి. మీరు మీ బలంపై కాదు, దేవుని కృపపై ఆధారపడాలి. దేవుడు మీకు బలం ఇస్తాడు. మీరు ముందుకు సాగగలుగుతారు. ప్రియమైన వారులారా, మీరు ఈ రోజు బలహీనంగా ఉన్నా దేవుని కృప మీకు బలం ఇస్తుంది. ఈ వాక్యం గుర్తుంచుకోండి, నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. ప్రభువా, మా బలహీనతలో నీ కృప మాకు బలం ఇవ్వుము. మా హృదయాలను ధైర్యంతో నింపుము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. బలహీనంగా ఉన్నవారికి బలం ఇవ్వుము. నిరాశలో ఉన్నవారికి ఆశను ఇవ్వుము. పడిపోయిన వారిని లేపుము. ప్రభువా, నీ కృపతో మమ్మల్ని నడిపించుము. మా జీవితాలలో నీ శక్తిని చూపుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.